There are people who speak in tongues and commit adultery. ఈ నేటి దినాల్లో కొంతమంది ఉంటున్నారు, వారు అన్య భాషలో మాట్లాడతారు కానీ వ్యభిచారంలో పడుతుంటారు. That is the clearest proof that tongues is a fake tongues. అప్పుడు అది మనకి స్పష్టమైనటువంటి నిర్ధారణ ఏంటంటే వారు మాట్లాడే ఈ అన్య భాషలు అనేది అది అబద్ధపు కృపావరం. You look at all these television preachers on Christian television in Hyderabad in India. మరి హైదరాబాద్ లో ఇండియాలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ టెలివిజన్ ఛానల్స్ లో బోధకులందరినీ చూడండి. Many of you have watched all of them and you know what I am talking about. మీలో అందరూ అనేకులు వాటిని చూశారు, నేను చెప్పేదేంటో మీకు తెలుసు. 90% of them are American. 90% మంది వారందరూ అమెరికా దేశస్తులు. They got a lot of money. వారికి ఎంతో డబ్బు ఉంది. But notice one thing. ఒక్కటి గమనించండి. They will all ask you for money. వారు ఎల్లప్పుడూ నిన్ను డబ్బు అడుగుతూ ఉంటారు. That is the clearest proof that they are not like Jesus Christ. వారు యేసు క్రీస్తును వంటి వారు కారు అనడానికి అదొక రుజువు. Can you show me one place in scripture where Jesus asked people to give him money? కనుక ఒక్క చోట యేసు ప్రభువారు అయ్యా మీ డబ్బును నాకు ఇవ్వండి అడిగినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయో చూపించండి. Never. ఎప్పుడు యేసు ప్రభు అడగలేదు. How can you represent Jesus Christ who never asked for money by asking people to give money? యేసు ప్రభువారి యొక్క ప్రతినిధిగా ఉండి మీరు ఆయన అడగనప్పుడు మీరెలాగా డబ్బు ఇతరుల నుంచి అడుగుతూ ఉంటారు? Is it right to receive money if somebody gives it voluntarily? ఎవరైనా స్వచ్ఛందంగా మనకు డబ్బు ఒకళ్ళ ఇస్తే అది తీసుకోవడం మరి సరైనదేనా? Without being asked? మరి అడగకుండా వాళ్ళు ఒకళ్ళ స్వచ్ఛందంగా ఇస్తే అది సరైనదేనా? Then it is right. అది సరైనదే తీసుకోవడం. We read in Luke chapter 8 verse 3. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. That there were certain people who gave their money to Jesus to support him and he received it. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో కొంతమంది ప్రజలు వచ్చారు, ఆయనను సమర్థించడానికి కొంత ధనం ఇచ్చారు, అది ఆయన స్వీకరించారు. Joanna, Susanna, many others were contributing to their support out of their private means. చూచినట్లయితే హోజన్నయు సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇన్నేకులు వచ్చి తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించి వచ్చిరి. The same thing with the apostles. అపొస్తలులతో కూడా అదే జరిగింది. You never read of any apostle asking for money to support himself. ఏ అపొస్తలుడు కూడా నేను దేవుని సేవ చేస్తున్నాను నాకు ధన సహాయం చేయండి అని ఎప్పుడు అడగలేదు. Jesus told the rich man, sell your goods and give the money not to me but to the poor. ఆ ధనికుడైనటువంటి యవ్వనస్తుడైన అధికారిని యేసుప్రభు అన్నారు, నీ కలిగిన యావదాసును అమ్మివేసి నాకివ్వకు, పేదలకు పంచు. The apostle Paul said in 2 Corinthians 8 and 9 chapters. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు అన్నాడు, he said give money to the poor people. ఇదిగో మీ ఆస్తిని పేదలకు పంచుడి. Never once in the whole Bible do you read of any prophet or apostle saying give me money for my ministry or my work. నా కోసము నా పరిచర్య కోసము ధన సహాయం చేయండి అని పాత నిబంధనలో గాని క్రొత్త నిబంధనలో గాని ఏ ప్రవక్త గాని ఏ యొక్క అపొస్తలుడు గాని ఎప్పుడు ధనాన్ని వారు ఆశించలేదు, కోరలేదు. I'll tell you who did ask for money. అయితే ఎవరు అడిగారో నేను చెప్తాను. The false prophets. మరి అబద్ధ ప్రవక్తలు like Balaam, బిలాము వంటి వారు, గెహాజీ వంటి వారు. These are the ones who asked for money. డబ్బు ఆశ కలిగి అడిగిన వాళ్ళు వాళ్ళే. So who are these television preachers like? ఎవరండి ఈ టెలివిజన్ బోధకులు? ఎవరిని పోలి ఉన్నారు? Are they like Jesus and Paul or they like Balaam and Gehazi? యేసు వలే పౌలు వలే ఉన్నారా, గెహాజీ వలే, లేకపోతే మిగతా వారు బిలాము వలే ఉన్నారా? You decide yourself. నీకు నీవే నిర్ణయం తీసుకో. How stupid can you be to send money to these false prophets? వాళ్ళు అడుగుతూ ఉంటే అబద్ధ ప్రవక్తలకు డబ్బు పంపి ఎట్లా వెర్రివాడగా మారగలవు నువ్వు? You say, but God's work needs money. అయితే మీరు అనొచ్చు, దేవుని వాక్యం ఉంది కదా మరి డబ్బు గురించి చెప్పబడుతుంది. But God is not a beggar. అయితే దేవుడు భిక్షగాడు కాడు. And God's servants are not beggars. దేవుడు కానప్పుడు ఆయన యొక్క దాసులు సేవకులు కూడా అడుక్కునేవారు కారు. We have degraded the kingdom of God to such a low level. కాబట్టి దేవుని యొక్క గొప్ప రాజ్యాన్ని మనం ఇంత దుస్థితికి మనం తీసుకురాకూడదు. Supposing one day you saw in the television somebody came to your house. ఉదాహరణకి ఎవరో మీ ఇంటికి వచ్చారు, or somebody came on television, ఎవరో టెలివిజన్ లో కనిపించారు with a suit and tie, అది సూటు బూట్ అంతా వేసుకుని, and says I am the ambassador for United States of America. మరి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాయబారిని నేను అని చెప్పొచ్చు. It's on television. అది టెలివిజన్ మీద. We are having a lot of difficulty with money in our country. మా దేశంలో అమెరికాలో డబ్బు గురించి అయినటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. Please send a donation to my address for 500 rupees or 1000 rupees. 500 మీకు తోస్తే ఒకవేళ 1000 రూపాయలు నీ కింద ఉన్న చిరునామాకు మీరు డొనేషన్లు ధన సహాయం పంపించండి అని అడిగితే, can you imagine ambassador of America degrading America like that? అమెరికా దేశానికి చెందినటువంటి రాయబారి
తన దేశపు పరువు ప్రతిష్టలు కిందకి తగ్గించేసి అడుక్కుంటుంటే మీరు ఊహించుకోగలరా? Even the ambassador of the poorest African country will not stand like that in television and ask. వాస్తవానికి ఎంతో పేద దేశంగా చెందినటువంటి ఆఫ్రికా దేశము ఏ దేశము కూడా ఆ రాయబారి టెలివిజన్ లో నిలబడి డబ్బులు అడుక్కోరు. And if somebody comes like that, you'll say that is not the real ambassador, he's a fake. ఒకవేళ ఎవరైనా సరే అట్లా కనపడి డబ్బులు అడుక్కుంటే మీరు చెప్పాలి అసలైన రాయబారి కాదు, ఇతను నకిలీ రాయబారి. No ambassador of any country will degrade himself to beg on television for money from Indian people. ఏ దేశపు రాయబారి కూడా భారతదేశంలో డబ్బు అడుక్కుంటూ తన దేశ ప్రతిష్టను దిగజార్చలేడు. But another day on television, అయితే మరొక రోజు టెలివిజన్ లో one man stands there with suit and tie. మరొక ఆయన మరి సూట్ వేసుకుని టై కట్టుకుని నిలబడతాడు. I am an ambassador of Jesus Christ. నేను ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రాయబారిని, Please give me money. నాకు ధన సహాయం చేయండి. Then we believe it. మనం నమ్మేస్తాం. Oh, this is an ambassador of God. ఓయన దేవుని రాయబారి. That means the kingdom of God is lower than even the poorest African country. అంటే ఆఫ్రికా దేశంలోని పేద దేశం కంటే కూడా దేవుని యొక్క రాజ్యం ఇంకా పేదదైపోయింది అన్నమాట. That means Almighty God has been reduced to the level of an outright beggar. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు భిక్షకుడు కంటే కూడా తక్కువ అయిపోయాడు అన్నమాట. Like the beggars on the street, please give me money. ఇక వీధుల్లో అడుక్కుంటూ ఉంటాడు, భిక్షకుడు డబ్బు వేయండి డబ్బు వేయండి అని. I see no difference between those beggars and the beggars on Christian television. రోడ్ల మీద అడుక్కుంటున్నటువంటి ఆ యొక్క భిక్షకులకి తర్వాత టెలివిజన్ లో కనపడి దేవుని రాయబారి చెప్పి అడుక్కునే వారికి ఏ భేదం లేదు ఇప్పుడు. Or the leaders of Christian organizations who write letters to America and Europe ask for money. No difference between those beggars also. నిజానికి వీరికే కాదండి, క్రైస్తవ సంస్థల మీద నాయకులు అయ్యుండి అమెరికా దేశానికి ఉత్తరాలు రాసి మాకు డబ్బులు పంపించి అడుక్కుంటున్నారే నాయకులు, వాళ్ళు కూడా ఈ అడుక్కునే వాళ్ళతో సమానమే, ఏ భేదం లేదు. They're all beggars. వారందరూ అడుక్కునేవారే. And in my lifetime I heard only one man in this country who spoke against it. నేను నా జీవిత కాలంలో ఈ దేశంలో నుంచి ఒక వ్యక్తి ఈ డబ్బు అడుక్కోవడం నుంచి వ్యతిరేకంగా మాట్లాడాడు. That was a man who lived here in Hyderabad called Brother Bhakt Singh. ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు, మరెవరో కాదు, సహోదరుడు భక్త్ సింగ్. He was the only man who had the courage to say these are all beggars. కనుక ఆయనకు ఒక్కడికే ధైర్యం ఉంది, డబ్బులు అడుక్కునే వారందరినీ కూడా ఈ క్రైస్తవుని పిలిచి చెప్పాడు వీళ్ళు భిక్షకులు అడుక్కునేవారని చెప్పాడు. I thank God when I was 23 years old I got to know this man of God. దేవునికి స్తోత్రము, నేను 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను. And the thing that challenged me about his life was his attitude to money. నిజానికి అతని జీవితంలో నాకు సవాలు విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే. But in my entire life I've never heard any other Indian who speaks like him about these beggars. భక్త్ సింగ్ వలే మాట్లాడి ఖండించినట్టు మరొక మరి ఏ భక్తుడు కూడా భారతదేశంలో ఆ జీవితంలో ఎంతవరకు కనపడలేదు. He was a prophet of God, but we hardly have any prophets in India today. నిజానికి ఈ భక్త్ సింగ్ గారి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రవక్త, కానీ మనకు భారతదేశం యొక్క ప్రవక్త ఎవరు లేరు. Multitudes of beggars, but hardly any prophets. మరి విస్తారమైనటువంటి గుంపులు కొనిది ఆ యొక్క భిక్షకులు ఉంటున్నారు, కానీ దేవుని యొక్క ప్రవక్తలుగా ఎవరు లేరు. Beggars on television, beggars in Christian organizations. క్రైస్తవ సంస్థల్లో భిక్షకులు ఉంటున్నారు, టెలివిజన్ లో అడుక్కునే వారు ఉంటున్నారు. Look at so many Christian workers in India today. భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పనివాళ్ళను చూడండి. Most of them never did a secular job in their life. అనేక మంది తమ యొక్క జీవితాల్లో ఆ యొక్క ఉద్యోగం చేసిన వారు. And they have come into Christian work and they earn 10 times what they would have earned if they were doing a secular job. ఒకవేళ వారు ఉద్యోగం చేస్తుంటే సంపాదించిన కంటే కూడా క్రైస్తవ సేవ చేయడంలో 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపాదించేస్తున్నారు. Did Jesus earn more by coming to the earth from heaven, or did he earn less? పరలోకంలో సమస్తాన్ని విడిచి భూమికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అక్కడికంటే ఎక్కువ సంపాదించుకున్నాడా పోగొట్టుకున్నాడా? Paul's father was a rich businessman in Tarsus. మరి తార్సులో చూసినట్లయితే పౌలు యొక్క తండ్రి గొప్ప వ్యాపారవేత్త. He could have gone back to done his and continued his father's business as a Christian businessman. నిజానికి అతను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మరి క్రైస్తవుడు చేసే పని కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించుండేవాడు తండ్రి. But he served the Lord. అయినప్పటికీ అన్ని విడిచి పౌలు దేవుని సేవించాడు. Did he earn more by serving the Lord or less? ప్రభువును సేవించడం ద్వారా అపొస్తలుడైన పౌలు ఎక్కువ డబ్బు సంపాదించుకున్నాడా పోగొట్టుకున్నాడా? He could not have sometimes money to eat food. కొన్ని సార్లు ఉపవాసాలతో గడిపాడు, తినడానికి తిండి లేకుండా గడిపాడు పౌలు. In Rome he was shivering in that prison and he wrote to Timothy, please send a blanket for me. రోమా చెరసాలలో చలికి వణుకుపోతున్నాడు, దుప్పటి కూడా లేదు. తిమోతికి పత్రిక రాసి నువ్వు వచ్చేటప్పుడు ఆ యొక్క కంబళి దుప్పటి తీసుకొని రా. These were true servants of God. వీరే నిజమైన దైవ దాసులు. I remember when 45 years ago 45 సంవత్సరాల క్రితం నాకు జ్ఞాపకం ఉంది. I left my job in the Navy. నేను నేవీలో పనిచేశాను, ఆ ఉద్యోగం విడిచిపెట్టాను. My income dropped 85%. 85% నా ఆదాయం పడిపోయింది. Then I knew God has called me.
దేవుడు నన్ను పిలిచాడు అని నేను But తెలుసుకున్నాను. today's Christian workers, their income increases 10 times when they serve the Lord. అయితే నేడు క్రైస్తవ పని వాళ్ళు ఉంటున్నారే, వాళ్ళ ఆదాయం పడిపోదు. మామూలుగా ఉన్నప్పుడు కంటే సేవ చేయడంలో 10% మరి ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ That పెరిగిపోతుంది. is why they have to beg on television and beg in letters to America and Europe. ఎందుకలా పెరిగిపోతుంది 10 రెట్లు? టెలివిజన్ లో వాళ్ళు అడుక్కుంటారు, అమెరికాకు ఉత్తరాసు అడుక్కుంటారు. I want to say that is a fake Christianity, and if you are supporting it, you are supporting a fake Christianity. నేను చెప్తాను ఏంటంటే అది క్రైస్తవ నకిలీ సేవ. వారిని మీరు ధన సహాయం చేస్తే ఆ అబద్ధాన్ని మీరు ప్రోత్సహించినట్లుగా అవుతారు. These are not true prophets of God. వారు నిజమైన దేవుని ప్రవక్తలు కారు. You show me one example in the whole Bible of any prophet, apostle or Jesus who asked people to give him money. పాత నిబంధన గ్రంథంలో గాని క్రొత్త నిబంధన గ్రంథంలో గాని అపోస్తలులు గాని ప్రవక్తలు గాని యేసు ప్రభు గాని నాకు ధన సహాయం చేయండి అని అడిగారినట్లుగా ఒక్క సందర్భం చూపించండి. Jesus said in Luke 16, లూకా సువార్త 16లో ప్రభువైన యేసు క్రీస్తు వారు అన్నారు, in the whole world ఈ లోకమంతటితో there are only two masters. ఇద్దరు యజమానులు ఉన్నారు. Who are the two masters in the world? ఈ లోకమంతట్లో ఉన్న ఇద్దరు యజమానులు ఎవరు? Most Christians will say God and the devil. గనక అక్కడ ఉన్నట్టు ఎవరంటే క్రైస్తవులు అందరూ చెప్తారు అక్కడ దేవుడు తర్వాత అపవాది అని. Jesus said no. యేసు ప్రభు అట్లా చెప్పలేదు. Luke 16:13. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. God and material wealth. దేవుడు ఆ తర్వాత ఆస్తి, ఆ యొక్క వస్తు సంబంధమైన ఆస్తి, Money and wealth. గనక యేసు ఒకవైపు, డబ్బు ఒకవైపు. And he says you cannot be devoted to both of them. ఈ ఇద్దరు యజమానులకు నీవు సేవ చేయలేవు. You cannot love both of them. ఇద్దరిని నువ్వు ప్రేమించలేవు. You have to decide which one you are going to serve. ఎవరు నీకు యజమానుడు, ఎవరికి సేవ చేయాలనుకుంటున్నావో నువ్వు తీర్మానం తీసుకోవాలి. How do you know if there's a servant standing here and there are two people, both are saying this is my servant? కనుక ఇద్దరు యజమానులు అక్కడ ఉంటున్నారు, ఆ ఇద్దరు కూడా ఈయన నా దాసుడు అని ఎట్లా చెప్తున్నారు అనుకో. Supposing I am the slave నేనే బానిసను అనుకోండి, and two people are standing here, both of them are saying I am their slave. ఇద్దరు యజమానులు వచ్చి నిలబడి అంటున్నారు, అతను అంటున్నాడు ఇతను నా దాసుడు అని, ఇద్దరు కూడా అంటున్నాడు నా బానిస అని. This is A and this is B. ఏ అతను, బి అతను. How to find out? How will you find out whose slave I am? వాస్తవానికి ఇతను ఎవరు బానిస, ఏకి బానిస, బికి బానిస ఎట్లా తెలుసుకోవటం? It's very easy. చాలా తేలిక. Tell them to call me. వారితో చెప్పండి నన్ను పిలవమని. Then I'll find out who is the slave. అప్పుడు తెలిసిపోతే ఎవరికి నేను బానిసను. If A calls me, ఏ నన్ను పిలిచాడు అనుకోండి, I don't listen. నేను అసలు వినను, I'm not his slave. అంటే అతను బానిసను కాను. If B calls me, బి పిలిచాడు I అనుకోండి, immediately go. వెంటనే నేను ప్రతిస్పందిస్తాను, I'm his slave. అంటే బికి నేను బానిసను. Isn't that very simple? అంత తేలికే కదా. Now here's God and here's money. ఇక్కడ దేవుడున్నాడు, ఒక పక్క సిరి ఉంది. How to find out whose slave you are? ఇప్పుడు నువ్వు దేవుడికి దాసుడువా, డబ్బు సిరికి దాసుడువా ఎట్లా తెలుసుకోవడం? And God calls you to do something. దేవుడన్నా ఆ పని చేయని పిలిస్తే, Money calls you to do something. సిరి ఈ సంపదని పిలిస్తే, You find out immediately whose slave you are. ఎవరికి మాట వింటున్నావు వెంటనే తెలిసిపోతే ఎవరికి దాసుడువో. Can you be one time this person's slave, another time this person's slave? ఒక రోజేమో డబ్బుకి నువ్వు మాట వినడం, ఒక రోజు యేసు మాట వినడం, అట్లా చేయగలవా? No, you will not employ a servant. No company will, in this Hyderabad, will employ a worker who goes one time to one office, another time to another office. ఏ కంపెనీ కూడా హైదరాబాద్ లో ఉన్నది ఒక రోజేమో ఒక కంపెనీకి, రెండో రోజు ఇంకో కంపెనీ పనిచేస్తే అట్లాంటి జీతగాడిగా పెట్టుకోరు. They will sack you. వాళ్ళు వెంటనే ఉద్యోగం నుంచి తీసేస్తారు. See, if you work in this office, you come every day to this office. ఈ ఆఫీసులో పని చేస్తావా, ప్రతిరోజు రావాలి. How can you work in two offices? మరి రెండు ఆఫీసులు అట్లా చేయగలవు నువ్వు? It is so simple. ఎంతో తేలిక. I believe this is the main reason why many Christians have not entered into this new covenant life. నేను నమ్ముతున్నాను ఈ క్రొత్త నిబంధనలో అనేక మంది క్రైస్తవులు ఎందుకు చేరలేకపోతున్నారంటే దానికి కారణం ఇదే.